ఈరోజు పార్లమెంటు ఎలక్షన్స్ సన్నాహక సభకు విచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్న, బోలా శంకరుడు, మన మంత్రి మల్లన్న, మన మాజీ మంత్రి మహేంద్ర అన్న, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మేమందరం కూడా స్టేజ్ మీద ఉంటే దీనికి కారణమయ్యేటటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఇందాక మన యాదన్న చెప్తూ ఎవరో పార్టీని వదిలిపోవడం జరిగిందని చెప్పిండ్రు. పార్టీని ఎంతమంది వదిలినా ఒక్క లీడర్ పోతే 100 మంది లీడర్లను తయారు చేసే కెపాసిటీ మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉందన్న విషయం మీ అందరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే నా ఎలక్షన్ లోపల కూడా చూసినాం, కేటీఆర్ అన్న మా దగ్గరికి రాకముందు ఇక ఇందాక యాదన్న చెప్పినట్టే గీడాక్షాపేడ గెలుస్తారు, మాజీ మంత్రులు 2 ఉన్నారు, గాళ్ళనేడ తట్టుకుంటున్నదని చెప్పిండ్రు. నేను అప్పుడే చెప్పిన, కేటీఆర్ అన్న వస్తుండు, కేసీఆర్ సార్ వస్తుండు, వాళ్ళు వచ్చిందంటే నా విజయం సత్యం అనేటువంటి విషయం చెప్పినను. అది నిజం చేపించి చూపించినటువంటి ఘనత మన కేసీఆర్ సార్ది, కేటీఆర్ అన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపల చూసినాం, కేటీఆర్ అన్న దెబ్బ ఎట్లా ఉంటుందో జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల మన అందరికి తడాక చూపించిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా. మనకు తెలుసు, కాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, మెడ నొప్పులైనా, ఏ నొప్పులైనా జెండు బామ్ ఎట్లా ఉంటుందో, ఎలక్షన్స్ ఏవైనా, ఎంపీ ఎలక్షన్స్ అయినా, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయినా, కోఆపరేటివ్ ఎలక్షన్స్ అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, ఏవైనా కానీ విజయం ఒక్క టీఆర్ఎస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. ఇంకా మన స్కీములు చూసుకుంటే మీకు తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక్కటే ఒక్క స్కీమ్ గురించి చెప్తా తెలుసుకున్నాను. రైతు బంధు మీకు తెలుసు. రైతు బంధు రైతులకు లాగోడికి కష్టం అవుతుంది, ఇత్తనాలు తీసుకునే కష్టం అవుతుంది, పెట్టుబడికి కష్టం అవుతుంది అని చెప్పి ఈ 70 సంవత్సరాలలో ఏ పార్టీ కూడా గుర్తించలేదు. గది గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమ్ను పేర్లు మార్చి వివిధ రాష్ట్రాల వాళ్ళు వేరే వాళ్ళు కూడా అదే పేరు మార్చి పెట్టున్నటువంటి పథకము మనం అందరం చూసినాం. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లోపల, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల చూసినాం, ఏకదాటిగా 88 సీట్లు గెలిచినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ. వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపల కూడా 16కు 16 సీట్లు ఎంపీ సీట్లు గెలిచే ధీమా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.